ఈ సృష్టిలో పవిత్రమైనది గంగ, విభిన్నమైనది గంగా జననం. గంగ ఎక్కడ ఏ సందర్భంగా జన్మించింది, ఎలా జన్మించింది, గంగ ఎందుకు అంత పవిత్రమైనది తదితర దివ్యమైన విశేషాలను తెలుసుకుందాం వేటు న్యూస్ ఈనాటి పరమార్థంలో. ఓం నమః శివాయ. మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు దశావతారాలలోని ఓ విభిన్నమైన అవతారం వామనావతారం. వామనుడు బలిచక్రవర్తిని 3 అడుగుల నేల యాచించి తీసుకొని ఆకాశం మొత్తం 1 అడుగుతో కొలిచినప్పుడు బ్రహ్మదేవుడు భక్తితో తన కమండలంలోని జలంతో పాదాలను స్పృశించి కడుగగా పరమ పావనమైన ఆ పాదముల నుంచి ఉద్భవించింది గంగ. ఆనాటి ఆ అపురూప ఘట్టానికి సంకీర్తన రూపంగా శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు బ్రహ్మ కడిగిన పాదము అంటూ కీర్తించి తరించారు. స్వర్గలోకంలో ప్రవహించే ఆ పావన నదీమ తల్లిని మందాకినిగా పిలిచేవారు. ఆ నదే ఆ తరువాత కపిల మహర్షి కోపాగ్నికి దగ్ధమైన సగర కుమారులకు ముక్తి ప్రసాదించడం కొరకు భగీరథుని తప ఫలితంగా ఎలకు దిగివచ్చింది, భాగీరథి అయింది. ఆ క్రమంలో భూమికి ఆకాశానికి మధ్యలో శివుని జటాజూటంపై పడి అక్కడి నుంచి ముందుగా హిమాలయాల్లోని గంగోత్రిలో ప్రభవించి భగీరథుని వెంట వెళ్ళింది. అందుకే ఈ తరపు వాగ్గేయకారులు సైతం శివుని శిరసుపైని చిందులాడెడి గంగ, శ్రీ విష్ణు పాదముల వెలసిన గంగ, గౌరమ్మ పుట్టింట కాలుమోపిన గంగ, కవుల ఘంటములు ఉరికిన గంగ అంటూ స్తుతించారు. మన భారతదేశంలో పవిత్ర ముక్తిధామమైన కాశీక్షేత్రంలో శివైక్యమయ్యే వారికి ఈ నదీమ తల్లి ఆశీర్వాదం కలుగుతుందట. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రం ప్రచోదయాత్. ఈ పావన నదీమ తల్లి ఆవిర్భవించిన జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి రోజున గంగలో స్నానం కాని, గంగ పూజ కాని చెయ్యాలని మన పురాణాలు ప్రవచిస్తున్నాయి. అలా చేయలేకపోయినట్లయితే కనీసం తమ నివాసంలో అయినా సరే గంగను స్మరిస్తూ స్నానం చేయాలంటోంది. ఇదిగో ఈ స్తోత్రంతో ఇలా: నందిని నళిని సీతామాలిని చ మహాపగా విష్ణుపాదాబ్జ సంభూత గంగ త్రివదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి అంటూ స్మరిస్తూ స్నానం చేసిన వారికి గంగ అనుగ్రహం తప్పక లభిస్తుందట. మరో విశిష్ట కథనంతో పరమార్థంలో మళ్ళీ కలుద్దాం.